క్రీస్తు శాస్త్రం అంటే ఏమిటి? యేసుక్రీస్తు యొక్క దైవత్వం, నిత్యత్వం, శరీరధారణ, వ్యక్తిత్వం, మానవత్వం, బలియాగం, ఆయన పరిచర్య, ఆయన బోధనలు మరియు జీవితం మొదలైన విషయాల గురించి దేవుని వాక్యంలో విస్తారంగా వ్రాయబడింది. ఈ విషయాలన్నింటినీ గురించి సార్వత్రిక సంఘ చరిత్రలోనూ ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు క్రీస్తును గూర్చిన విశ్వాసం ఎలా మార్పులు చెందిందో, ఆయా సమయాల్లో తలెత్తిన దుర్బోధలన్నింటినీ సంఘం ఎలా ఎదుర్కొంది అనే విషయాలను చర్చించేదే క్రిస్టాలజీ. బైబిల్లో క్రీస్తును గురించి అధ్యయనం చేయడమే అని దీని అర్థం. అయితే ఈ క్రీస్తు శాస్త్రం కొరకు మనం ఎందుకు అధ్యయనం చేయాలి? త్రిత్వము నమ్మని వారు క్రీస్తు వ్యక్తిత్వాన్ని, ముఖ్యంగా ఆయన దైవత్వాన్ని ఛిద్రం చేయకుండా త్రిత్వమును ఎదురించలేరు. క్రీస్తు యొక్క రెండు స్వభావాలను అర్థం చేసుకోలేక భిన్నమైన బోధలకు కారణమవుతున్నవారు చాలామంది ఉన్నారు. తెలిసి తెలియని జ్ఞానంతో, నిర్లక్ష్య వైఖరితో యేసుక్రీస్తును గురించి దురభిప్రాయం కలిగించేవారు ఉన్నారు. మానవుని రక్షణ సంకల్పంలో యేసుక్రీస్తు శరీరధారణ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఆయన చేసిన కార్యం నిర్వీర్యమైపోతుంది. క్రీస్తు వ్యక్తిత్వం మీద అనేక మంది అనేక పర్యాయాలు అనేక దాడులు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ దాడిని ఎదుర్కొని మన విశ్వాసాన్ని సరైన పునాదిపై నిర్మించుకోవడానికి, క్రీస్తును గురించి మన నమ్మకాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఈ వీడియో సిరీస్ ద్వారా యేసుక్రీస్తు గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన గంభీరతను, ఆయన చేసిన రక్షణ కార్యంలోని శక్తిని, ఆయన మనకు అనుగ్రహించిన విమోచనలోని లోతును పరిపూర్ణంగా అర్థం చేసుకుని, ఆయనను మన రక్షకునిగా, ప్రభువునిగా ఎరిగి జీవితాంతం ఆయనకు కృతజ్ఞులమై ఆయనను సేవించి ఆరాధించే విధంగా ఈ వీడియోలు మీకు ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు లేకుండా విమోచనము లేదు, రక్షణ లేదు. బైబిల్లోని సారాంశం మొత్తము మరియు సారమంతా యేసు ప్రభువే. యేసు లేకుండా బైబిల్ లేదు. యేసు లేకుండా త్రిత్వము లేదు. యేసు లేకుండా అస్సలు క్రైస్తవమే లేదు. యేసుక్రీస్తు గురించి మనకు విస్తారంగా తెలియచేసేది, మన విశ్వాసాన్ని స్థిరపరిచేది ఈ క్రిస్టాలజీ.